మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. విశాల్ గారు, హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మూవీ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యా, చాలా బాగుందండి. హ్యాపీ 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 కదా? యా. సో వైజాగ్ అబ్బాయి అసలు పాప ఎన్ని ప్రయత్నాలు, ఎంత హార్డ్ వర్క్ కదా. ఆల్మోస్ట్ 5 years నుంచి తెలిసేమో. యా, 6-7 years. 6-7 years ఆల్మోస్ట్. కానీ ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళే. యాజ్ ఏ యాక్టర్ గా చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి లాస్ట్ లోనే వెబ్ సిరీస్, సినిమా. సో ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ సెట్స్ లోనే ఉన్నాను, కానీ రిలీజ్ కి ఏది సరిగ్గా అవ్వలేదు. బట్ కొలాబరేటింగ్ విత్ సందీప్ నాకు గుడ్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. యా, అంతే అంట. ఇట్స్ గుడ్ డెసిషన్. ప్లే బాయ్ గానే ఉన్నారా? లేదు, ఫ్యామిలీ మ్యాన్ గా ఫ్యామిలీ మ్యాన్ అయ్యారు. ప్లే బాయ్ కాస్త ఫ్యామిలీ మ్యానా? లేదు, ఎప్పుడు ఫ్యామిలీ మ్యాన్. కానీ పాప సినిమాలో ప్లే బాయ్ గా చూపించారు. ఆ ఇమేజ్ సినిమా అంటే, కానీ నేను రియల్ లైఫ్ లో ఎప్పుడు లైక్ వెరీ కాంపాక్ట్ అండ్ కూల్. యా, మిస్టర్ పర్ఫెక్ట్ కాదనుకో, మిస్టర్ పర్ఫెక్ట్ అని పెద్ద టైటిల్ వద్దు, బట్ యా, ఐఎమ్ కాంపాక్ట్ గా. యా, అంతే అంటారు. మొత్తానికి మిస్టర్ పర్ఫెక్ట్ కాదని ఒప్పుకున్నారు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అంటేనే పర్ఫెక్షన్ కాదంటారు. సూపర్. బాటమ్ బోర్న్ అంతా కూడా వైజాగ్. బేసిక్ రూట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం. బట్ చిన్నప్పటి నుంచి వైజాగ్ స్కూలింగ్ అంతా కూడా. సో ఇప్పుడు యాక్టింగ్ అంతా హైదరాబాద్. మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేశారు అనుకుంటా. లేదు, యాక్టర్ గా స్టార్ట్ చేశాను. యాక్టర్ గానే స్టార్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ చేశాను. మోడలింగ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. అది ఏదో ఒక మ్యాక్స్ ఫ్యాషన్ ఐకాన్ ఇండియా అని ఒక పెద్ద షో జరుగుతుంది. అప్పుడు నేను జాబ్ చేసుకుంటూ ఆ షోకి వెళ్తే ఐ వన్ ద షో. మార్క్ రాబిన్సన్ అని ఈజ్ ఇంటర్నేషనల్ ఇండియన్ రిప్రజెంట్ చేసే పెద్ద మోడల్, అతను సూపర్ మోడల్. సో హీ రికగ్నైజ్డ్ మీ. ఆ షోకి డైరెక్టర్ అతను. హీ రికగ్నైజ్డ్ మీ అండ్ అలాగా నా జర్నీ స్టార్ట్ అయింది. దెన్ మిస్టర్ ఇండియా విన్నాడు. అలాగా అన్ఎక్స్పెక్టెడ్ గా అలా జరిగినాయి. నేను అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. సో అందరికి కూడా విశాల్ అనగానే ఒక మోడల్ అనే స్టాంపింగ్ ఆ షో విన్ అవ్వడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఆ షో విన్ అవ్వడం వల్ల మిస్టర్ ఇండియాకి వెళ్ళి టాప్ 10 ఫైనలిస్ట్ లో ఉండడం వల్ల అయింది. ఆడిషన్స్ ఇచ్చి ఉంటారు కదా, ఆల్మోస్ట్ ఓకే డన్ అని చెప్పి డ్రాప్ అయిన నెంబర్ ఆఫ్ చూసే ఉండుంటారు. అంటే టు బి ఫ్రాంక్, నేను ఆడిషన్స్ ఇవ్వడం చాలా ఫిల్మ్స్ జరిగినాయి. అంటే నేను ఒక 10 ఫిలిమ్స్ ఆడిషన్ చేస్తే ఈ 7-8 ఫిలిమ్స్ నేను సెలెక్ట్ అయ్యేవాడిని. నేను ఆడిషన్స్ యూజువల్లీ ఇవ్వడం చాలా తక్కువ. ఆల్వేస్ నాకేంటంటే నేను ఒక స్టోరీ చెప్పాలి యాజ్ అన్ యాక్టర్. నేను ఈ కథలో చెప్పాలి, అది నేను ఇండివిజువల్ గా చేయాలి, నా టీంతో నేను చేయాలనే ఉద్దేశం ఎప్పుడన్నా. లీడ్ రోల్సే చేయాలి అలాగనేసి. బట్ అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయనని కాదు, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎనీ రోల్. కాకపోతే ఏంటంటే హౌ దే విల్ ప్రొజెక్ట్ మీ, నన్ను ప్రాపర్ గా నా పొటెన్షియాలిటీ తెలిసిన మనుషులతో నేను పనిచేయడానికి ఎక్కువ కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటా. బట్ యా, నేను సందీప్ వర్క్ మొగలి గురించి చూసుకుంటే కలర్ఫుల్ చూసాను. ఐ లవ్డ్ హిస్ వర్క్, ఐ లవ్డ్ హిస్ స్టోరీ టెల్లింగ్. సో సందీప్ నాకు ఫస్ట్ మెసేజ్ చేయగానే తనకంటే నేను ఎక్కువ ఎక్సైటెడ్ ఉండే. బ్రో, మా టీమ్ అన్ని ఏం మాటలు, ఐఎమ్ డూయింగ్ ద ప్రాజెక్ట్ బికాస్ సందీప్ ఇస్ దేర్, దట్స్ ఆల్. అంతే ఫిక్స్ అయ్యారు. సో మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు లైక్ మీ ఫీలింగ్ ఏంటి? నాకు ఏం నరేట్ చేశారంటే, మీరు లీడ్గా చేస్తున్నారని తెలుసు, బట్ ఒకసారి ఈ రోల్ మీరు వినండి. ఓం శాంతి అంలో అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, లైక్ స్టైలిష్ విలన్ ఆ టైప్. సో దట్ ఈస్ రెప్లికేట్. మీ క్యారెక్టర్కి రిఫరెన్స్ కావాలంటే దట్ ఈస్ ద వన్. సో మీరు చేస్తే బాగుంటుంది. 3-4 months నుంచి ఐఎమ్ సర్చింగ్ ఫర్ సచ్ పర్సనాలిటీ. సో ఐ థింక్ దీనికి మీరు మ్యాచ్ అవుతారని తెలుసు అనేసి చెప్పాడు. నాకు ఎక్స్ప్లెనేషన్ అనవసరం, బికాజ్ ఫస్ట్ ఫిల్మ్ లోనే యూ వోన్ ఏ మైల్ స్టోన్ నేషనల్ అవార్డ్. సో డెఫినెట్లీ మై ఆనర్ టు వర్క్ విత్ యూ. సో మొత్తానికి ఒక మంచి ప్రాజెక్ట్ 2025 ఎండ్ లో పడింది అంటారు. అంతేనా? సూపర్. సుమా గారు వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ తను ఏంటి అనేది ప్రూవ్డ్. ఒక మంచి రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తాడు. అండ్ సో తనతో వర్కింగ్ స్టైల్ కానీ మీ ఇద్దరి మధ్య బాండింగ్ కానీ ఎలా స్టార్ట్ అయింది? రోషన్ ఈస్ వెరీ గుడ్ యాక్టర్ అండి. పర్ఫార్మర్ కూడా, మంచి పర్ఫార్మర్. బబులేములు అందరూ చూసారు అండ్ హీస్ ప్రూవ్డ్ ఇన్ దాట్.
మా ఇద్దరికి సీన్స్, ఒక సీన్ పెద్ద సీనే ఉంటుంది ఫిల్మ్లో, ఇంటర్వెల్ బ్లాక్లోని మా ఇద్దరిది ఆన్ స్టేజ్ ఉంటుంది. అప్పుడు ఐ థింక్ ఆ సీన్ పర్ఫామ్ చేసిన తర్వాత సందీప్ వాజ్ వెరీ హ్యాపీ, లైక్ బాగా వచ్చింది బ్రో, అసలు సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఎదురని. అఫ్ కోర్స్ బ్రో, ఆపోజిట్గా ఒక మంచి యాక్టర్ ఉంటే ఆటోమేటిక్గా పక్కన యాక్టర్ కూడా పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిపోద్ది. సో అఫ్ కోర్స్ హిస్ ఫ్యామిలీ హ్యాస్ దట్ జీన్స్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. నేను యూజువలీ ఫాలో రాజీవ్ కనకాల గారు. ఐ సెడ్ హిమ్, రోషన్కి, మీ ఫాదర్ టెక్నిక్స్ అండ్ టిప్స్ నేను చాలా ఎక్కువ ఫాలో అవుతుంటాను. హీస్ సచ్ ఎ గుడ్ వండర్ఫుల్ యాక్టర్. యా, అలా ఇద్దరి మధ్య కన్వర్జేషన్. యా, హీస్ కూల్ గా, నైస్. యా, సూపర్. సో మొత్తానికి మీరు అనుకునేటువంటి రోల్స్ ఇన్నాటికి పడిందంటారా? ఎస్. ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ కావాల్సి ఇప్పుడు తక్కువే ఉంటాయి. నన్ను టు బి ఫ్రాంక్ యాజ్ అన్ యాక్టర్ అయితే నాట్ యెట్ సాటిస్ఫైడ్. ఇంకా నా పొటెన్షియాలిటీ చాలా ఉంది, కంప్లీట్లీ ప్రొజెక్ట్ అవ్వాలి. అఫ్ కోర్స్ సినిమా ఈజ్ ఏ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఎస్, ఎంత కావాలో డైరెక్టర్ కావాల్సింది తీసుకుంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇంకా ఉంటే బాగుంటుంది కదా. సో అలాంటి రోల్స్ పడాలని నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఇంకాను. ఐ థింక్ 2026 విల్ బి ఎ గ్రేట్ బిగ్ ఇయర్ ఫర్ మీ. కానీ చాలా తొందరగా మ్యారేజ్. తొందరగా అంటే ఏం లేదు, అది కూడా అలాగా. నేను ఫిల్మ్ షూటింగ్ చేస్తున్న, షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ నాట్ మ్యారీడ్. నాకు మ్యారేజ్ జరుగుతాడని కూడా టాక్స్ ఏం లేవు. నేను జాన్లోని మేము అక్కడ మారేడుమిల్లిలో కదా మేము షూటింగ్ చేస్తున్నారు మౌగ్లీ. అప్పుడు కూడా మ్యారేజ్ తలకు సిమ్టమ్స్ ఏం లేవు. చిన్న సిమ్టమ్స్ వస్తాయా అంటే ఐ మీన్ ఇంట్లో మాట్లాడుకోవాలి కదా, ఏం లేవు. సడన్ గా ఏదో అంటారు కదా, ఏదో ఒకటి సామెత ఉంటుంది, అలా విత్ ఇన్ 2-3 months లోనే అలాగలా జరిగిపోయినాయి అంతే. అసలు నేను మళ్ళీ రివైండ్ చేసి చూసుకుంటే ఏంటిది, ఇదేదో స్క్రిప్ట్ లో రాసినట్టే జరిగింది ఇది. నేను పెద్ద ఫోర్స్ చేయలేవి, లెట్ ఇట్ గో అని చెప్పి ఫ్లోలో వదిలేసిన, ఇట్ హ్యాపెండ్ లైక్ దట్ అంతే. సో నేను లవ్ మ్యారేజ్ అని అనుకున్నా. యా, అంటే ఐ నో లైక్ 3-4 years నుంచి వీఆర్ ఫ్రెండ్స్. తను ఇక్కడ ఉండేది కాదు, US లో ఉండాలి, మాస్టర్స్ చేసి. తను మేలో వచ్చింది ఇక్కడికి. మే ఫస్ట్ వీక్ లో వచ్చింది, లాస్ట్ వీక్ లో వి గాట్ ఎంగేజ్డ్. అంత సడన్ గా. సో అందుకోసం చాలా సడన్ గా అయ్యిందని. అదర్ 2-3 months అనుకున్నారా మ్యారేజ్ చేసుకుందాం అన్న థాట్ ఉంది? థాట్ ఉంది, కానీ ఇంత బే చేసుకుందాం అని అనుకోలేదు, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కంపల్సరీ నేను యాజ్ అన్ యాక్టర్ గా ప్రూవ్ అవ్వాలి. అండ్ ఐఎమ్ ఏ జ్యువెలర్ ఆల్సో. సో ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, అండ్ నేను ఆ మైండ్ సెట్ లో ఉండాలి. సో మ్యారేజ్ మైండ్ సెట్ లో అయితే ఆ టైంకి లేదు. బట్ ఇట్స్ లైక్ మ్యారింగ్ ఏ ఫ్రెండ్ అంటే ఇట్స్ లైక్ ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్లీ బాండింగ్ వెళ్ళిపోయింది. పెద్ద టాస్క్ లా ఏం లేదు, వీళ్ళ కూల్ బడీస్ లైక్ అనమాట, అంతే అన్నట్టు. అంతే.